అందుకే నాకు ఏమో పిల్లి నువ్వే నాకు కనుక అన్నం పై నుంచి లేస్తే 2 కాలు ఇరక్కొడతా. అన్నం పై నుంచి లేస్తే 2 కాలు ఇరక్కొడతా. మళ్ళీ గిట్ల వండుతావు తెలుసు నేనే వండుకుంది పోయి మరి ఇంటికాడ ఉన్నా కదా మరొకడు ఉంటే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ 100 సార్లు చెప్తారు ఆ మనిషికి ఒకసారి చెప్పుకుంటారు కానీ మనిషికో మాట కొడుకు దెబ్బంటారు ఏం ఫీల్ ఉన్నది మామయ్య సరేనే ఇప్పుడు ఏం తినచ్చు కదా ఏమైందండి కాదు ఇక ఎట్లా తింటారు ఇది ఇప్పుడు ఒకసారి నేను పోనీలే ఎందుకే అమ్మ బాబా ప్లీజ్ ప్లీజ్ అమ్మ బాబా ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ కూర్చో అమ్మా డింగ్ 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 బ్యాట్ డింగ్ డింగ్ ఓన్లీ నువ్వు తింటే వేయద్దమ్మా కారము నేను తినాలా వేయాలి కారం నేను ఆల్రెడీ అన్నం తిన్నా కారం లేదు పిల్ల ఎంత సరుకు నీచుకూర కాబట్టి మటన్ మటన్ ఇంత కారం ఇస్తారా కూర కారం ఇంతగానం అదే ఇంత కొంచెమే ఇచ్చిన కదా ఎవరు తింటారు ఇంత కారం నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది నీకు తెలుసు కదా నేను కారం తినాను అరే అప్పుడు ఆ కూరలో కొంచెం వేస్తే ఏమైతుంది నీచు కూరలో ఎక్కువనే వేసుకుంటారు కారం తినాలి నీచు కూర ఇంత కారం ఇస్తారు ఎవరన్నా ఉల్లిపాయ పెట్టుకో వేసేసాడు బాగా వేసేసాడు ఉల్లిపాయ తింటే ఇంత కారం అవుతుంది అరే నేను తిన్నామా నాకు అంత కారం ఏం అనిపించలే కాదు నీకు తెలుసు నీకు తెలుసు కదా నేను కారం తిన్నాను మన కొత్తగా ఎందుకు కొడుతున్నావు నాకు మళ్ళా నీకు 100 సార్లు చెప్పిన కారం వేయద్దమ్మా నేను కారం తినేదాన్ని మరి ఇదే మళ్ళీ నువ్వు అదే రిపీట్ చేస్తున్నావు ప్రతిసారి నేను తిన్నానే అవును నువ్వు తింటావు కారము నేను తినగా కారం అట్లా సరే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని తినరా ఇంత కారం తింటావు తింటే తినలేకపోతే మానే తినుకో అయితే సరే కాదు ఇప్పుడు వీడిని చూసుకోవాలి వీడికి సరిగా పెట్టాలి స్నానం పోయాలి ఇంట్లో ఎవరున్నారు ఇంత కారమా చూసుకోవాలా లేదా నేను చూసుకుంటావు కొంచెం పట్టదేమో అడ్జస్ట్ చేసుకున్నారే పోనీ తెలియక వేసినట్టున్నదేమో ఒకసారి అంటే వేరు అట్లా కాదే కవర్ నలపడిపోయింది వచ్చిందయ్యా వయ్యారి స్పూన్ వేసుకోవచ్చు స్పూన్ లేవా ఇంట్లో కారము డబ్బలో వేయలే నేను వేసుకోవాలి డబ్బలలో సరే ఒకసారి ఎట్లా తింటే కారం తింటా అది ఉల్లిపాయ తింటే కారం అయితే ఇంకా నీకు తెలియదు అది కారం తినా అని నీకు 100 సార్లు ఇప్పుడు ఇట్లా కారం కనబడుతుంది కారం కాదు ఎప్పుడు ఎప్పుడైనా ఆ కారం లేదు మరి నీచుకూర కదా అని కొంచెం ఎక్కువ రోజు ఇట్లా ఉన్నా పోనీ ఆదివారం కాబట్టి ఇంటికాడ ఉన్నా సరే నాన్ వెజ్ తీసుకొచ్చుకొని తిందాం అనుకున్నా ఇట్లా మరి కారం ఉంటుంది ఎవరు తింటారు కారం చెప్పింది తినడం కంటే బయటకి తిన్నది వేసినారు బయట ఇదో వంక పెట్టుకొని బయటకి తుర్రుమనే మటన్ అన్ని తిందాం అనుకుంటాను అక్కడ మంచిగా కొడతారు కదా ఇంతకన్నా నువ్వు ఏంటి ఒక్కసారికి అసలు మొత్తం వండుతలేదు కారం కూడా ఉన్నా చెప్పు ఇదే వంక పెట్టుకొని బయటికి పోదాం అనుకుంటున్నావు నువ్వు ఇంట్లో నుంచి కదిలేదే లేదు మరి ఎట్లా తిన్నారు ఇప్పుడు కారం ఉంటుంది ఎవరు తింటారా మమ్మీ ఇది నాన్ వెజ్ ఉన్నది కదా పల్సర్ కలుపుకుంటే టేస్ట్ ఏముంటుంది మమ్మల్ని పెట్టుకో నిమ్మకాయ తినని తెలుసు నిమ్మకాయ నేను నిమ్మకాయ తింటా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని స్నానం పోసి అన్ని పోసుకునేసరికి కొంచెం పట్టదేమో నిద్రపోయింది కదా లేస్తాడేమో చక్కచక్క చేసినావు మళ్ళీ వాడు పడుకున్నాడు కదా మెల్ల చేసుకోవచ్చు కదా మళ్ళీ లేస్తే నేను లేని ఎత్తుకోవడానికి ఎలా ఉంటావు నీ డ్యూటీ నువ్వు చేసుకుంటావా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటావు ఖాళీగా కూర్చుంటామా అవును చూసుకుంటావా పడుకున్నాడు కదా మెల్ల నిదానం రోజు ఎలాగో టక 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 వేసి వండుతుంటావు ఆఫీస్ ఏం కౌంటర్ సార్ ఇవి ఆఫీస్ తీసుకెళ్తున్నా కాబట్టి 4 కూరలు ఉన్నాయి కాబట్టి తినగలుగుతున్నాడు కూరలు మంచిగా ఉంటాయి కారం ఎప్పుడు ఏమి ఇంతగానం ఇప్పుడు ఎందుకు వేసావు ఇంతకాలం కారం ఇంతగానం అది పల్సర్ కలుపుకుంటే టేస్ట్ ఏముంటుంది కూరలు నాకు అర్థం కాదు సాయంత్రానికి దాన్ని కారం ఎట్లయితే ఇంకా చికెన్ మళ్ళీ పట్టుకోతావా ముక్కలు పట్టుకొని మళ్ళీ వెళ్ళేస్తావా మరి
ఎట్లా తింటా చెప్పు. చూడరా కన్నయ్య ఎట్లా కాదు, చేస్తున్నాడో. తింటా చూడవా? అరే వండనికి రాకపోతే చెప్పు, నేను అనుకుంటా కదా నాకు వచ్చుగా హోటల్. అరే వండనికి రాకపోతే చెప్పు, నేను అనుకుంటా కదా నాకు వచ్చుగా హోటల్. నేను చేసుకుని తింటా. మరి ఏం నీ ముఖంలో ఎప్పుడు వండి తెలియదు వంట నువ్వు. మళ్ళీ ఇట్లా వండుతావు తెలుసు, నేనే వండుకుంది పోయి మరి ఇంటికాడ ఉన్నా కదా. మరి వండుకొని ఉంటే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేనేమైనా వండుకోవద్దని చెప్పినానా? నువ్వు చెప్పేది ఉండే నేనెందుకు చెప్తా? నేను వండుతానే ఈ రోజా నువ్వే ప్రేమగా పోయి వండుంటే కూర. ఆమె కొడతారు నీకు. ఇంకోసారి ఆమె ఆ, నా మీద నీకు ఎప్పుడు ప్రేమ చూపించు. తింటా ఇంత కారం నాకు అర్థమైతే లేదు. తినలేదు మానే. అందుకే నాకు ఏమో పిల్లి నువ్వే నాకు. అన్నం పై నుంచి లేస్తే 2 కాలు ఇరక్కొడతా. నేను బయటికి వెళ్ళి తింటా, నాకు అవసరం లేదు. అన్నం మీద నుంచి లేస్తే 2 కాలు ఇరక్కొడతా. నాకేం అవసరం లేదు. నీకు ఉన్న చచ్చకూడదుగా పెట్టుకొని తినేసే మంచిగా. చూడవు అది చూడు, కాలు చూడు ఎంత మంచిగా ఉంటున్నాయి. యాభై అంటే అత్త వెళ్ళిపోతుంది. తిన్నావు కాబట్టి చెప్తున్నావు. నీకు అదే నీకు నచ్చినట్టు వండుకున్నావు కూరని మంచిగా. నీకు నచ్చాలి నాకు నచ్చాలి. నీకు తెలీదా? నీకు తెలీదా కారం తిన్నా? నీకు తెలుసు నేను కారం తింటున్నా. కారం తింటే అన్నం తక్కువ పోతున్నా నీకు తెలుసు. పెరుగు తీసుకురా కొంచెం. పెరుగు ఇప్పుడు 4 కిలో పెరుగు ఉంది. అది ఫ్రెష్ పెరుగు మొన్నది. మొన్న 4 కిలో తీసుకొచ్చే పెరుగు అది ఇప్పుడు నాకు వచ్చి పెడతానంట. కాదమ్మా, నీకు తెలియదు ఆ కూరలు ఎప్పుడు వేయొద్దని. 100 సార్లు చెప్తారు ఆ మనిషికి, ఒకసారి చెప్పుకుంటారు కానీ మనిషికో మాట కొడుకు దెబ్బంటారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఎన్నిసార్లు చెప్పుకుంటారు నీకు? కాదు ఎట్లా తింటారు ఇది? ఇట్లా వేసి పెడతాం. మీ వాళ్ళు కూడా కారం వండి పెట్టుకుంటారు వాళ్ళు. వండి పెట్టడానికి వాళ్ళు మొత్తం వండి పెట్టి తింటా ఉంటుందా? ఎందుకు వండుతాను? అదే మీ వాళ్ళకైతే మంచిగా వండి పెట్టుకుంటావు. మా వాళ్ళకి వచ్చాక 4 వచ్చాక ఇట్లా ఉంటావు. వండి పెట్టడానికి మరి ఎందుకు ఇట్లా? ఒకసారి కాదు 2 సార్లు 10 సార్లు అయిపోయినా కొంచెం ఊర్లో ఇంత కారం అయిందంట. నిన్ను గుద్దుతున్నావు తిన. సరే ఒకసారి అన్నం మీద నుంచి లేస్తే ఇప్పుడు పిచ్చ ఓటర్ కొడతా. నేను చీపురు కట్ట పట్టుకొస్తా. వద్దు ఒకసారి కాదు సండే రోజు ఇంటికాడ నా తిందాం మంచిగా అనుకుంటే గీదా కాదు. ఉన్న రోజు కూడా మంచిగా ఉండిపోతే ఎట్లనే? అబ్బాయి ఒకసారి తినమ్మా. ఎన్నిసార్లునే ఇట్లా? ఒక్కసారి అయింది కారం. నీకు తెలీదా కారం తినాలి? సారీ అవుని కొడుకు కూడా సారీ. ఇంత కారం ఉంది ఎంత రంగు ఉన్నది? అరే అది కారం కలర్ లాంటిది. ఆర్చి పట్టుకొచ్చినావా ఎర్రగడానికి? నీకేమన్నా కారము కలర్ ఎర్రగానే ఉంటది, తక్కువనే వేసి అట్లా కలర్ కనిపిస్తుంది. కారం ఎందుకుంటది ఇంట్లో? నాకు అర్థమైతే లేదు. మళ్ళా సరే ఒక్కసారికి తినేసేయి, దాని సాయంత్రం కల్లా మంచిగా చేస్తా. అదే అంట కూర ముక్కలు తీసుకొని చేసేసాం అనుకో మంచిగా ఎట్లా అట్లా దాని కారం నీళ్ళు పోతే టేస్ట్ వేరే అవుతుంది. ఏడుపియకే ఒక్కసారి తినే. ఉన్న రోజు కూడా ఎందుకు ఇట్లా చేసినావు? ఉన్న రోజు మంచిగా ఉండొచ్చు కదా. నాకు బగారా ఏమన్నా వైట్ రైస్ చేసినావు, సరే పూరీలు అని తింటున్నా. తిందామని వస్తే కారం ఉంది. నాన్ వెజ్ లో ఇంత కారం ఉంటుందా? నీకు తెలుసు నేను నాన్ వెజ్ కారం అసలు ఏ కారం కాదు. వీడు పడుకునేసరికి 2:30 అవుతుంది, నేను పడుకునేసరికి 3 అవుతుంది. ఎప్పుడు లేగాలి? ఇప్పుడు టకటక లేచినా చేసిన తొందరగానే ఉన్నావు కదా అని ఆఫీస్ లీవ్ పెట్టినావు అని ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకొని తినొచ్చు కదా. ఎన్నిసార్లు అట్లా? సరే ఒక్కసారి తినే ఏడు వ్యక్తినో. నువ్వు మీ అన్నం నుంచి లేస్తే నేను సాయంత్రం అన్నం తినా. కారం ఒకసారి నాకేమో నేను కారం నీకు తెలుసు దీన్ని ఎట్లా తినాలి? ఇప్పుడు నాకు అర్థమైంది. కారం తింటే ఒకటే బుక్క తింటా, ఎక్కువ తినను. కారం తింటే ఒక్క వాటర్ నా కడుపులో మండుతుంది నాకు. సరే ఇది ఒక్కసారి తిని. సారీ కాదు ఇప్పుడు మళ్ళా కారం మళ్ళీ రాత్రికి ఇదే తినాలి. మళ్ళీ ఇదే కారం ఉంటుంది నాకు. మళ్ళీ ఇంక నేను ఎట్లా తింటా చెప్పింది? రాత్రికి పూరి చేస్తా. పూరి ఎత్త కారం ఉందా? సప్పగా పెట్టుకో. ఇదే సప్పగా ఏముంది, అలా సప్పగా ఏముంది నీకు?
అమ్మ ప్లీజ్ ప్లీజ్